నిర్మల్ జిల్లా కడెం మండలం జోరుగా మొరం దందా కొనసాగుతుంది. కమర్షియల్ రైస్ మిల్ నిర్మాణం కొరకు ఓ యజమాని ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మొరం తవ్వుకుంటున్నాడని స్థానికులు ఆరోపించారు. గత నెల రోజులుగా భారీ వాహనాలు టిప్పర్లతో మొరం తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుని అదనపు ఆదాయాన్ని సొమ్ము చేసుకోవడంలో అధికారుల ధనదాహం ఇట్టే కనిపిస్తుందని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కడెం మండలం నుంచి చిట్యాల గ్రామానికి బీటీ రోడ్డు పనులు గత 2 సంవత్సరాల క్రితం వేశారు. అట్టి రోడ్డుపై భారీ వాహనాలు నడపడం వల్ల రోడ్డు గుంతలుగా మారి బీటీ వెళ్లి పోగా కనీసం ద్విచక్ర వాహనం వెళ్లటానికైనా ఇబ్బందికరంగా రోడ్డు అధ్వానంగా మారిపోయింది. చిట్యాల గ్రామస్తులు భారీ వాహనాలు నడపవద్దని మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు రైస్ మిల్ యజమాని ఇచ్చే ధనదాహానికి లోనై అవేవీ పట్టించుకోవటం లేదంటూ ఆరోపిస్తున్నారు. మళ్ళీ ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా మొరం తవ్వకాలను నిలిపివేసి బీటీ రోడ్డును గుంతలుగా మార్చిన వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమంగా మొరం తరలించి సొమ్ము చేసుకున్న రైస్ మిల్ యజమానిపై ల్యాండ్ యాక్ట్ కేసు నమోదు చేసి అనుమతులు లేకుండా కమర్షియల్ కొరకు వాడుకున్న మొరాన్ని క్యూబిక్ మీటర్లలో లెక్కించి ప్రభుత్వానికి చలానా కట్టించి తమ రోడ్డును బాగు చేయాలని చిట్యాల బెల్లాల్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఎక్కడ పోతున్నాయి? ఎవరికి?